అడుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కంటి చూపు సమస్యతో చాలా చిన్నపిల్లల మొదలు వృద్ధుల వరకు ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం ఎన్నైనా చెప్పొచ్చు. జెనెటికల్ గా అవ్వచ్చు, ఆహార లోపం అవ్వచ్చు, నిద్ర లేకపోవడం అవ్వచ్చు, తీవ్రమైన ఒత్తిడి, ఎక్కువగా స్క్రీన్స్ కి మన కళ్లను పరిమితం చేయడం కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఊహ తెలిసిన చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అరచేతిలో ఫోన్తోనే జీవితాలు గడుపుతున్నారు. ఇక ఉద్యోగస్తులైతే ల్యాప్టాప్ కి అంకితం కావాల్సిందే. ఇక ఇంట్లో ఆడవాళ్లు కూడా టీవీలకు అంకితమైపోయి కళ్ళప్పగించేస్తున్నారు. ఇలా ఏదో విధంగా మన కళ్లను మనమే చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. అంటే మన చూపు కోల్పోవడానికి ప్రధాన కారణంగా మనమే అని చెప్పుకోవాలి. కారణాలు ఏమైనా మన చూపును మెరుగుపరుచుకోవడానికి మనం చేయగలిగినంత చేసినప్పుడు మన కంటి చూపును తిరిగి తెచ్చుకోవచ్చు. అది కూడా మన వంటింట్లో దొరికే కొన్ని అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తో. ఈనాటి వీడియోలో మన వంటింట్లో దొరికే కొన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తో కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. ఇవి చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ల వరకు కూడా వాడితే కంటి దోషాలు గాని, కంటి చూపుకు సంబంధించిన దోషాలు గాని అధిగమించవచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. అప్పుడు మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొందరి దాకా చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. దృష్టి లోపం అంటే సాధారణం కంటే తక్కువ దృష్టిని కలిగి ఉండడమని నిపుణులు చెబుతున్నారు. సంపూర్ణ అంధత్వం అంటే కాంతిపై అవగాహన ఉండదు. ఇది అసాధారణ పరిస్థితి. కంటి చూపు కోల్పోవడం అనేది కొన్ని రకాల కారణాల వల్ల జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి, అంధత్వానికి దారితీసే రెటీనా పరిస్థితి, రెటీనా డిటాచ్మెంట్, ఎడెమా, రక్తస్రావాన్ని అనుభవించే షుగర్ పేషెంట్స్ దృష్టిని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి, హైపర్ టెన్షన్ తగ్గించుకోవాలి, తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే కంటి చూపును కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇక రెండవది కంటి శుక్లం. కంటిలోని లెన్స్ ను కప్పేసేదాన్ని కంటి శుక్లం అంటారు. వయసు మీద పడిన వారు ఎక్కువగా కంటి శుక్లం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కంటి శుక్లం సమస్యను నిర్లక్ష్యం చేస్తే దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మూడవదిగా రెటినిటిస్ పిగ్మెంటోసా అంటే జన్యుపరమైన కంటి సమస్య. ఇది దృష్టి లోపం, రెటీనా క్షీణతకు దారితీస్తుంది. అసహజమైన రెటీనా మ్యాక్రోఫేజులు, రెటీనా కణజాలం దృష్టిని కోల్పోవడానికి కారణమవుతాయి. సైడ్ విజన్ తగ్గడం, తక్కువ వెలుతురులో చూడడంలో ఇబ్బంది పడ్డం వంటి లక్షణాలు ఉంటాయి. దృష్టి లోపాన్ని నివారించడానికి మీ కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, చూశారు కదా, ముఖ్యంగా వీటి వల్ల దృష్టి లోపాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇలాంటి సంకేతాలు గనక ఉంటే డాక్టర్ని సంప్రదించడం ముఖ్యం. మరి ఈనాటి వీడియోలో మన కంటి సంబంధిత సమస్యలను మన వంటింట్లో దొరికే కొన్ని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తో ఎలా మెరుగుపరుచుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం బిర్యానీ ఆకులు తీసుకోండి. ఇవి సాధారణంగా అందరి ఇళ్లలో ఉంటాయి. బిర్యానీ ఆకులు ఒక 4-5 వరకు తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు వేసి చక్కగా మరిగించండి. అంటే మీరు వేసిన వాటర్ 3/4 వరకు గాని, హాఫ్ వరకు అయ్యే గాని బాగా మరిగించండి. ఇలా మరిగిన తర్వాత వడకట్టుకుని తాగితే కంటి సంబంధిత సమస్యలు చాలా వరకు నయమవుతాయి. అంటే దృష్టిలోపం ఉన్న వాళ్ళకి దృష్టి చక్కగా వస్తుంది. అంతేకాకుండా ఏమైనా ఇంకా ఇతరత్ర కంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల ఆ సమస్యలు కూడా పోతాయి. ఈ ఆకుల్లో ముఖ్యంగా A, C, B6 లాంటి విటమిన్లుంటాయి. ఐరన్, పొటాషియం, మాంగనీస్, డైటరీ ఫైబర్లు, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకనే దీన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి. రోజు వీటితో చేసుకున్న టీ తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరిగించి టీలా తాగడం వల్ల తిన్న ఆహారం తొందరగా అరిగిపోతుంది, పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది, జీవక్రియ మెరుగవుతుంది. బిర్యానీ ఆకుల్లో ఉండే రుటిన్, కెఫిన్ ఆమ్లం వల్ల రక్త సరఫరా మెరుగై హైపర్ టెన్షన్ లాంటివి రాకుండా ఉంటాయి. గుండెపోటు లాంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయి. క్యాన్సర్ కణాలను నివారించడంలో ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో ఉపయోగిస్తూ ఉండడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. ఇన్సులిన్ తగినంతగా ఉత్పత్తి అయి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇందులో ఉండే చాలా ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు, చర్మానికి ఉపయోగపడతాయి. మొటిమలు తగ్గించడంతో పాటు స్కిన్ను తాజాగా ఉంచుతాయి. చుండ్రు నివారిస్తుంది, పేలను తగ్గిస్తుంది. విటమిన్ ఏ లోపంతో బాధపడే వాళ్ళు బిర్యానీ ఆకులను ఆహారంలో చేర్చుకుంటే కంటి చూపు సమస్యలు ఉండవు. అలాగే ఇంకొక టిప్ విషయానికి వస్తే ప్యూర్ ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యిని కొద్దిగా కరిగించి చల్లారిన తర్వాత 2 కళ్లల్లోనూ ఒక్కొక్క చుక్క వేసుకోవచ్చు. అలాగే మీరు ముక్కులో కూడా 2 చుక్కలు వేసుకోండి. ఇక బొడ్డులో కూడా ఈ కరిగించిన నెయ్యిని ప్రతిరోజు వేసుకుంటే కంటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టేయచ్చు. అంటే చూపు కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాగే ఇంకో సింపుల్ చిట్కా ఏంటంటే జామాకులు. ఈ జామాకులు చాలా మంది ఇళ్లలో దొరుకుతాయి. లేదంటే ఫ్రూట్ షాప్ వాళ్ళని అడిగినా సరే కొన్ని ఆకులు తెచ్చిస్తారు. కాబట్టి ఈ ఆకులు తెచ్చుకుని శుభ్రంగా కడిగి మరుగుతున్న నీళ్లలో ఈ ఆకులను వేయాలి. అంటే ముందుగా నీళ్లు బాయిల్ చేయాలి. ఆ బాయిల్ అయిన వాటర్లో ఈ జామాకులు వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి. కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత ఈ ఆకుల నుంచి రసం బాగా వాటర్లోకి వస్తుంది. ఈ వాటర్ని మనం వడగట్టుకుని తాగొచ్చు. ఇలా తాగితే కంటి చూపు మెరుగవుతుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో కూడా కావలసినంత విటమిన్ ఏ ఉంటుంది. అలాగే మరొక సూపర్ అని సింపుల్ చిట్కా ఏంటంటే మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా, అంటే బ్రష్ చేయకముందు మీ నోట్లో ఉండే సలైవా, అదేనండి ఉమ్ముని కంటికి కాటుకలా పెట్టుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కంటిలో పొరలు కట్టయిపోతాయి. కంటిలో ఉండే దోషాలన్నీ పోతాయి. దురదలు గాని, కళ్ళు ఎర్రబడ్డం గాని, కంటి చూపుకు సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఈ సలైవా చక్కగా నయం చేస్తుంది. అయితే రెగ్యులర్ గా మాత్రం ఇలా పరగడుపున వచ్చే ఈ సలైవాను కంటికి కాటుకలా పెట్టుకుంటూ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్న ఈ టిప్స్ ఒకవేళ మీరు బిజీ పీపుల్ అయితే ప్రతిరోజు చేసుకోవడం కుదరకపోతే ఈ ఒక్క టిప్పు ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా రోజుల వరకు వస్తుంది. దానికి ఏం కావాలంటే 100 గ్రాముల వరకు పటిక బెల్లం తీసుకోండి. తెల్లగా ఉంటుంది కదా, ఆ పటిక బెల్లాన్ని తీసుకోండి. ఆ తర్వాత 50 గ్రాముల వరకు బాదం గింజలు తీసుకోండి. అయితే ఈ బాదం గింజలను మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజు రాత్రి నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసేసి అప్పుడు వాడుకోవాలి. అలాగే తెల్ల మిరియాలు. ఈ తెల్ల మిరియాలు అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ, కిరాణా దుకాణాల్లో కూడా ఉంటాయి. ఈజీగానే దొరుకుతాయి. ఇవి 10 గ్రాముల వరకు తీసుకోండి. అలాగే ఇలాచి, యాలకులు ఒక 4-5 వరకు తీసుకోండి. ఇక సోంపు, ఇది 50 గ్రాముల వరకు తీసుకోండి. వీటన్నింటినీ చక్కని పౌడర్ లాగా చేసుకోవాలి. అయితే బాదం నానబెట్టి పొట్టు తీస్తాం కదా, వాటిని తడి లేకుండా చక్కగా ఆరనివ్వండి. లేదా టిష్యూ పేపర్తో శుభ్రంగా తుడిచేసి అప్పుడు పౌడర్లా చేసుకుని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుని ప్రతిరోజు పాలల్లో వేసుకుని తాగొచ్చు. లేదా హీట్ వాటర్లో తాగొచ్చు. లేదా ఊరకనైనా సరే అలా నోట్లో వేసుకుని తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా గనుక మీరు చేసుకుంటే మీకు చాలా రోజులు ఈ పౌడర్ వస్తుంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటి చూపుని మెరుగుపరుచుకునే సూపర్ డూపర్ రెమెడీ అవుతుంది ఇది. ఈ పౌడర్ ని మీరు రోజుకి 2 సార్లైనా వాడొచ్చు. లేదా ఒక్కసారైనా ఖచ్చితంగా వాడాలి. ఒక చెంచాడు అలా నోట్లో వేసుకుంటే చక్కగా తినేయచ్చు. ఇంట్లో అందరూ కూడా దీన్ని వాడుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఇది వాడడం వల్ల కేవలం కంటి చూపు మాత్రమే కాదు, అరుగుదల శక్తి ఇంప్రూవ్ అవుతుంది, కంటి చూపు మెరుగవుతుంది. అలాగే పొట్ట సంబంధిత సమస్యలన్నింటికీ కూడా ఈ పౌడర్ ద్వారా చెక్ పెట్టేయచ్చు. మరి తప్పకుండా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా సింపుల్ గా ఈ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మన కంటి దృష్టిని గాని, కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి కాస్త శ్రద్ధ తీసుకుని శ్రమనుకోకుండా మన కంటి చూపుపై దృష్టి పెట్టామనుకోండి, మన కంటి చూపు 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.